నిండిన చాలని చాలా తృప్పు పట్టిన వింటిని తుత్తిగనగా గావించితివని దొడ్డ గర్వ మందితివని వింటిని. కవిగారు చెబుతూ రెండు అర్థములుగా చెప్పారు ఇక్కడ. వింటిని అంటే విన్నాను నీ కీర్తి అని ఒక్క మాట అయితే, రెండవ మాట వింటిని అంటే ధనస్సుని 2 తునియలు చేశామని చెప్పి విన్నాను. అవేవి కూడా నేను సహించను. ఈ సమయంలో తక్షణమే నా చేత ఉండేటువంటి గండ్ర గడ్డలిని 2 తునియలుగా వింపచేయి అంటూ మెల్లగా అందించారు. గండ్ర గడ్డలతో పాటుగా భార్గవరాముని యొక్క శక్తిని కూడా ఆకర్షించారు. ఆ సమయంలో వచ్చినటువంటి పరశురాముల వారికి నమస్కరించి, గురుదేవా ఏమని చెప్పగలను? బ్రాహ్మణోత్తములు, గురుతుల్యులు, పూజ్యులు, పెద్దలు ఈ సమయమునందు గండ్రగడ్డని నాకు అందింపజేస్తున్నారు. గండ్రగడ్డని మెడ ఘటించిన సరే, గండ్రగడ్డని మెడ ఘటించిన సరే, వర పుష్పద సరే, దైవికమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి అయినటువంటి నీ వైభవాన్ని గ్రహించలేకపోయాడు అని తన చేతి నుండి ఇటువంటి గంటలను స్వీకరించి భార్గవరాముడు అక్కడి నుంచి బయలుదేరేలా కదలి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో పరివారాన్ని కూడా దొరుకుని అయోధ్యానగరంలోనికి అడిగడబోతూ ఉండగా చక్కనైనటువంటి చలువ వందల చేత, పచ్చని తోరముల చేత, చలవేంద్రముల చేత, ఎక్కడ చూసిన అంగరంగ వైభవమైనటువంటి రంగవల్లికల చేత సీతారాముల యొక్క దివ్యమైనటువంటి ఆహ్వానానికి పురవీధులలో జన సమూహం అంతా కూడా బారులు తీరి ఉన్నారు. నగర ప్రవేశం చేశారు. కుమారులను కోడందులను కూడా చూసుకుంటూ దశరథ మహారాజు గారి కాలాన్ని గడుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఒక్క ఆలోచన కలిగింది. ఒక క్షణకాలమునందు తన ఆంతరంగికమైనటువంటి మందిరమునందు చేరి దశరథ మహారాజు గారు తనలో తాను ఇట్టు ఆలోచన చేశాడు. అరే, వయసు పైబడినది, వయోవృద్ధుడనయ్యాను. ఇక ఈ సమయమునందు ఈ రాజ్యభారాన్ని అప్పగించక తప్పదు అని చెప్పి అత్యవసరమైనటువంటి సభను సమావేశపరిచి అప్పటికే యుధాజిత్తునేటువంటి వాడు కదలి వచ్చి ఆ కైకాదేవి యొక్క మేనమామ గారైనటువంటి ఆయన భరత శత్రుఘ్నులైనటువంటి వారి నిబడినటువంటి వారి యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. రామ
దగ్గరగా తెచ్చి సభను సమావేశపరిచి ఆ సభనందు ఉండేటువంటి వారందరి యొక్క సమక్షమనందు దశరథ మహారాజు గారు కులగురు అయినటువంటి వశిష్ఠ మనుషుల వారికి అజ్ఞానుసారంగా సభాసదులారా ఈ విధముగా వినండి అని చెప్పి రాముని మెల్లగా చెరవించి రాముని యొక్క శిరస్సుపై చేయి వేసి మెల్లగా ఎవరితో రామచంద్ర రఘుకుల వర్ధన రామచంద్ర రఘుకుల వర్ధన
నాతో ఏం భయం లేదు. మహాశైలరా, శ్రీరామచంద్రమూర్తి చెరవచ్చి ఆయన రామచంద్ర ఈ నవంశాన్ని, ఈ వంశాన్ని మా పితృపితామహులందరూ కూడా నడిచినటువంటి ధర్మ మార్గములోని అనుసరిస్తూ ఇప్పుడు దాకా కాలాన్ని గడిపాను. వయోవృద్ధుడనయ్యాను. ఈ సమయమునందు రాజ్యభారాన్ని కూడా నీకు అప్పగించాలనేటువంటిది నా సంకల్పం. రామచంద్ర, ఇప్పుడు నీవై సిల్వదేడేను నైజముగా నీవు ప్రాజ్ఞుడము నేనిరుంగుదు. నా పుణ్యవశమున నాకు నీరోపున స్వయముగా ధర్మదేవత దినుచి చిత్రము నీదు పవిత్ర చరిత్రములన్య సామాన్య పరాక్రముడవు. ఈ జ్వావంశాన్ని వినుమడింపజేయదలంచినటువంటి రామచంద్ర, పరిపాలనా విధానం చేసి ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల వలె ఆదరించు నాయనా. చిరకాలమునందు మా స్వప్నాన్ని నేడు నెరవేర్చవయ్యా అని రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు తెలియపరిచి, నీ పరిపాలనా విధానంలో ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా నీకు ప్రక్కన చేరి నీకు విధేయుడై
నీ మాటను ధిక్కరించరు, నిన్ను ఎదురాడరు. నీ వలచనాలు, నీ ఇచ్చ వచ్చినటువంటి అన్నాళ్ళు కూడా రాజ్య పరిపాలనా విధానం చేయి రామచంద్ర. ఇక సందేహించవలసినటువంటి అవసరం లేదు. అందులో పైపెచ్చు ఒక్క మాట ఏమనగా, నీకు ప్రత్యేకించి హితబోధ చేయవలసినటువంటి అవసరం ఉంది. నీకు హితబోధ తెలియపరుస్తూ ఉంటే సూర్యుడికి వెలుగు చూపించినట్టుగా ఉంటుంది కనుక రామచంద్ర, మరి నీవేమంటావు నాయన? పరిపాలనా విధానాన్ని యథావిధిగా కొనసాగింపజేసి ప్రజలందరి యొక్క రక్షణార్థమై కంకణధారివై రాజసింహాసనాన్ని అలంకరించి రక్షణ చేస్తానని చెప్పి తెలియపరుస్తావా రామ అంటూ రామచంద్రమూర్తి యొక్క ఆమోదం కొరకై ఎదురు చూస్తూ తెలియపరిచాడు దశరథ మహారాజు గారు. దశరథుని మాట వినటువంటి తక్షణమే శ్రీరామచంద్రమూర్తి పండిన చేనువలే శిరస్సు వంచి నమస్కరించారు. చిత్తమని చెప్పి నమస్కరించినటువంటి తనయుని ఆశీర్వదించి అర్పణ తెచ్చుకుని, సభాసదులారా రేపే శ్రీరామచంద్రమూర్తి రాజవడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకోండి అంటూ తెలియపరిచారు. ప్రజలందరూ కూడా ఆ మాట విని ఒకరి ముఖములకు ఒకరు చూసుకుని శ్రీరామచంద్రమూర్తికి జై అన్నారు. అదేమిటయ్యా, ఇన్నాళ్ళు పరిపాలనా విధానం చేశాను కదా, నా పరిపాలనా విధానంలో ఏమైనా మీకు ఏదైనా బాధ కలిగిందా? రామచంద్రమూర్తి రాజవుతాడనేటువంటి మాట వినగానే ఇంతటి ఆనందంగా కేరింతలు కొడుతున్నారు, ఏం జరిగింది అని పురప్రజలను ప్రశ్నించాడు. దశరథ మహారాజు గారి యొక్క మాట విని తక్షణమే, మహారాజా దశరథ, మీ పరిపాలనా విధానంలో మాకు ఏ విధమైనటువంటి లోటు కూడా లేదు. ఇప్పుడు ఎటొచ్చి మా ఆనందం ఏమిటనేది కదా మీ సందేహం. దివి నుండి భూమి ఎత్తించినటువంటి వాడు, ధర్మ సంస్థాపనకి అవతారం దాల్చినటువంటి మహానుభావుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. అతని యొక్క పరిపాలనా విధానంలో మేమందరం కూడా తరించాలనేటువంటిదే మా గొప్ప సంకల్పము. అందుకని ఇంతటి ఆనందంగా ఏది గానములు చేశారన్నారు. ప్రజలతో పాటుగా దశరథ మహారాజు గారు కూడా పరమానందాన్ని పొంది సభను చాలించి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసిందిగా పరిజనానికి తెలియపరిచి సభను చాలించి కదలి వెళ్ళిపోయాడు. ఇదే సమయానికంతా కూడా ఆ రాజ్యనగర అంతఃపురమునందు శ్రీరామచంద్రమూర్తి రాజవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా మెల్లగా కదిలి వచ్చింది లోకైనటువంటి కనులు కలిగినటువంటిది. చేత ఊదకర్ర ధరించి వీపు పోయిన గూని కలిగి నడవలేనటువంటి స్థితిలో భూమికి వంగినటువంటి దేహంతో అడుగులో అడుగు వేసి మెల్లగా కదిలి వచ్చి తన చేత ధరించినటువంటి దండాన్ని గట్టిగా భూమి పైన మోదుతూ మోదుతూ బయలుదేరి వచ్చింది. ఆ సంబరమంతా కూడా చూడగానే తన పొట్టలో నిప్పుల కొలివి పెరిగినట్టుగా అయిపోయింది. ఏమిటయ్యా ఈ సంబరం అన్నది. ఏమిటమ్మా, ఏమిటంటున్నావేమిటి? రామచంద్రమూర్తి రాజు కాబోతున్నాడు, అందుకే ఏర్పాట్లను కూడా ఘనంగా వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దంపతులు ఇద్దరు కూడా రామచంద్రమూర్తి రాజు అయ్యేటువంటి సమయంలో ఎటువంటి అలంకరణ చేసుకోవాలని చెప్పి సంబరపడిపోతూ వాకిలు కలిగి ముగ్గులు పెట్టి పచ్చని తోరణలు కట్టి ఆ చక్కనైనటువంటి ప్రదేశానంతా కూడా శుద్ధి చేసుకుని సంబరంగా ఎదురు చూస్తున్నారమ్మా. అదే ఏర్పాట్లు. అయోధ్య నగరంలో రామచంద్రమూర్తి రాజవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆ మాట వినగానే ఒక్క క్షణం కూడా ధరణిపోయింది, నిలవలేకపోయింది. ఏమిటి, రాముడు రాజవుతున్నాడా? వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. సరే సరే అని ఏట ఊదకర్ర ధరించినటువంటి తాను నిలవలేక వడివడిగా కైకాదేవి ఉండేటువంటి మందిరాన్ని సమీపించింది. ఆమె ఎలా ఉంది? హాయిగా కల్పమ పైన అలా పవళించి ఉన్నట, నిద్రిస్తూ ఉన్నదట. ఏమే కైక, ఓ కైక కైక అంటూ మాట్లాడుతూ లోనికి ప్రవేశం చేసింది. కలవర హృదయముతో పైకి లేచి నిద్ర నుంచి మెలుకున్నది. ఆ మేలుకోగానే ఏమేమందరా, బాగున్నావా అంటూ పలకరించింది. అమ్మా ఏం చెప్పమంటారు? అమ్మా నేటి మోజటయ్యో, అమ్మా నేటి మోజటయ్యో, ఏమానందో అమ్మా నేటి మోజటయ్యో, ఏమానందో అమ్మా నేటి మోజటయ్యో.
ఒక్క మాటైనా చెప్పకుండా అంతఃపురమనందు వైభవముగా చలవ పందిళ్లతో పచ్చని తోరణములతో అంగరంగ వైభవముగా జనసమూహముతో నిండి ఉండటం అంటే అయోధ్యానగరమునందు ఏమి జరుగుతున్నదో తెలుసుకోనలేక ఇలా నిద్రలోనికి చేరుకున్నావా? ఎంత తిరిగి తక్కువ దానివే. ఏమిటే మందరాన్ని మాటలు? ఆ ఏర్పాట్లు ఏమిటి, ఆ వివరములు ఏమిటి బాగుగా చెప్పు, అర్థం అవడం లేదు. అదేనమ్మా నీ సవతి కొడుకున్నాడే, ఎవరు? అదే నీ సవతైనటువంటి కౌసల్య ఉన్నది, ఆమె కుమారుడైనటువంటి రాముడు రాజు కాబోతున్నాడట, అందుకు ఆ ఏర్పాటు. అబ్బా మందరా, ఎంత మంచి మాట చెప్పాడే. సకాలానికి నీకు కానికి పోవడానికి తలుపు పైన ఒళ్ళిచ్చి ఉన్నాను కనుక ఆభరణాలు ఇవి కూడా నా కలసీమనందులేవు. ఇదిగో ఈ ముత్యాల హారమున్నది స్వీకరించవే అని ఒక హారాన్ని అందించింది. దాన్ని తీసుకుని ఏమమ్మా ఏమిటి నీ మాటలు? అవును మందర, రాముడు భరతుడు ఇరువురు కూడా సమానులే సుమా. భరతుని కంటే రాముని ప్రేమగా పెంచి పెద్ద చేసి లాలించినటువంటి తల్లిని నేను. కన్నినటువంటి తల్లి కౌసల్యాదివైనా రాముని పైన ప్రేమను చూపించి నా అక్కును తీర్చుకొని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని కైకన నేనే సుమా. అందుకని రాముడు రాతవుతున్నాడనేటువంటి సంబరములో ఆనందములో పట్టున అటువంటి ఆనందము చేతి నీకు కానుక అందింపజేశాను. వేర్వేదాన కైక చాలలో నీ వెర్రింక చాలు చాలు, చాలలో నీ వెర్రింక చాలు చాలు, సవతి కొడుకేడ నిన్నేడ సాగుడే. కన్న కుమారుడి పట్టెడన్నం పెట్టేటువంటి కాలం లేదే. నా మాట విను. రాముడు అదైతే రాజమర్యాదలన్నీ కూడా కౌసల్యాదేవి ఉంటాయి తప్ప ఎంత మాత్రం ఉండవు. ఆ రాజమర్యాద ఆలోచన అని చెప్పి ఆలోచన చేసి మందరత యొక్క దుర్బోధన కట్టిని మెల్లమెల్లగా నూనె పోస్తుంది. మనసు మసాలని చెప్పి ఆలోచన చేసింది. కలిగినటువంటిది కుటిలత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. అంటే మంచి అనేటువంటిది మనిషి యొక్క చెవికి చేరదట, చెడు తొందరగా చెవి దగ్గరకు వస్తుందట. ఈ మంచి చెడులు రెండు కూడా ఒకసారి అనుకున్నాయట, నేను తొందరగా దగ్గరికి వెళ్తానా, నువ్వు తొందరగా దగ్గరికి వెళ్తావా. అలా అనుకున్నటువంటి సమయంలో అనుకున్నటువంటి సమయానికంతా కూడా కాసేపటికి మంచి చెప్పడానికి ప్రయత్నం చేశారట. కానీ రామాయణ సారాంశం అవుతుంది పొలాన్ని చూడడానికి చెప్పడానికి ఒక్కరిద్దరి వల్ల జరగదు. కొంతమంది జన సమూహం ఉంటే ఫలానా చోట ఏదో ఒక గ్రంథమో ఒక భగవద్గీత పారాయణమో జరుగుతుందంటే ఆ నలుగురికి చెప్తే ఆ నలుగురికి చెబితే అలాగా సంఖ్య పెరిగిపోతుంది. చెడు చెప్పేటువంటి దగ్గర ఏమండి తాయెత్తులు వేస్తారు, మంత్రాలు వేస్తారు, మీకు ఏదైనా సరే ధనం మీ ఇంట్లో వర్షం కురుస్తుందని. ఇది ఎప్పటికీ జరగదు. ఈ జరగనటువంటి దాన్ని మానవుడు అన్నిటికీ నమ్ముతూనే ఉంటాడు. అక్కడికి ఆ మాట విని చుడుకున్నది చెవిటి చేరిపోయింది, ఆనందంగా వెళ్ళారు. అక్కడ ఇసకేస్తే రాగలటువంటి జనం ఉన్నారు. ఆ విధంగా దుర్బోధ చేత కైక మనసు మలక్ష్యం చేసింది. నీ వెర్రి ఇంకా చాలు చాలు, సవతి కొడుకేడు నిన్నేడ చాటుకేడా, నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఆయన నీకు పెద్ద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాడే. ఇంత సంబరం ఇంత వైభవం జరిగిపోతుంటే, రామచంద్రమూర్తి రాజవుతుంటే నీతో ఒక్క మాట అయినా చెప్పాడా? అందుకని నీవు ఆలస్యం చేయవద్దు. క్షణమే ఈ మరుక్షణమే ఆలస్యం చేయకుండా దశరథ మహారాజు గారు వచ్చేటువంటి సమయానికంతా కూడా 2 వరాలు కోరుకో అని చెప్పగానే అప్పటిదాకా రాముని పైన ప్రేమ అభిమానములు కలిగి ఉన్నటువంటి కైక మనస్సు మారి, ఎంత మంచి మాట చెప్పావే. ఎవరంటే వారు సలహా ఇవ్వడానికి ప్రక్కన ఉంటే యజమాని జీవితమే సర్వము కూడా పాడైపోతుంది. సలహాలు ఇవ్వడానికి మంచి వారు ఉన్నారు ప్రక్కన.
ఏ సమయంలో అంటే ఎవరంటే వారిని సలహా అసలు అడగకూడదు. ఎదుటివారి సలహాను స్వీకరించి ప్రయాణం చేశామంటే తప్పుదోవ పట్టినట్లే సుమా. తన యొక్క స్వబుద్ధి చేత నడుచుకున్నటువంటి వారికంటే కూడా మించినటువంటిది ఏది కూడా లేదు. పరధర్మమైనటువంటిది భయంకరమైనటువంటిది అన్నారు, స్వధర్మం అనేటువంటిది మంచిదన్నారు. కనుక ఇక్కడ తన యొక్క దుర్బుద్ధి చేత తన ఆలోచన రామడిపోయిన కసిపోనటువంటి ఆ కైకంటుంది, మందర మంచియోపాయమే చెప్పినా కొంచెమైన నీవేను మలతునా, కొంచెమైన నీవేను మలతునా, గోదాగలో కొండగాడేను శివపాయమే చెప్పినాడే తరచిని నాటి పాడతాను శివపాయమే చెప్పినాడే
ఉంటాను. ఇలాంటి సమయానికంతా కూడా ఎంత మాత్రమైనా సరే ఆలస్యం చేయక, సరే ఇక నేను వెళ్ళి వస్తానమ్మా అన్నది ఇంతరెద్దు బోధ చేసినటువంటి మందర. ఆ సమయానికంతా కూడా ఏకకాలమందు అలా తన ప్రయాణాన్ని సాగించి ముందుకు వెళ్ళగానే ఏమీ మందర అన్నది. ఏమిటమ్మా 2 వరాలు కోరుకోమంటారా? అదిగో ఇప్పుడే కదా చెప్పాను, 2 వరాలు కోరుకోవమ్మా అని చెప్పాను. అయితే అడిగితే ఇస్తానంటారా? ఎక్కడి విరిగానవే, ఇక్ష్వావంశంలో జనించినటువంటి వారు రాజులు ఎన్నడూ కూడా అడిగెత్తినటువంటి వారు లేరు సుమా. బాగా ఆలోచన చేసు. అందరూ పైపించు మీ వారికి నీవంటే అమితమైనటువంటి ప్రేమ, కోరి వలసిన నిన్ను కోరి కోరి వివాహం చేసుకున్నాడు. అంతకంటే మించితే ఇంకొక మాట చెప్పిందా? మునిపి మీ వారు నీకు 2 వరాలు ఇస్తానన్నారు. బాగా జ్ఞాపకం చేసుకో. ఆ 2 వరాలు కోరుకునేటువంటి సమయంలో ఇలాగే సకల ఆభరణముల చేత ఆనందంగా నీవు కోరుకుంటే ఆయన అందించాడు. నీ 2 వరములు నీకు లభించాలి అంటే కఠినమైనటువంటి నేలపైన శయనించు అంటూ తన చెవిలో బోధ తెలియపరిచి అడివడిగా కదలి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినటువంటి కాసేపటి కదా వేణీ బంధం విప్పింది, తల మీద పోసింది, నల్లని చీరను ధరించింది. ధరించేటువంటి కైక కఠినమైనటువంటి అంధకారమైనటువంటి మందిరములోనికి వెళ్ళి నేలపైనే శయనించింది. దాసీజనం వచ్చారమ్మా, ఏమిటమ్మా అన్నారు. మాట్లాడక మరుక్షణమే కదలంటండి. పరుగు పరుగున కదలి వెళ్ళిపోయారు. అలక గ్రహంలోనికి వెళ్ళి తన అలక కలగడానికి గల కారణం ఏమిటనేటువంటి సంగతి ఎదుటివారికి హెచ్చరించేటట్టుగా అలక గ్రహంలో శయనించింది. దశరథ మహారాజు గారు రాజనగర అంతఃపురములో అలా విహారం చేస్తూ కదలి వస్తూ తనకు అత్యంత ప్రియమైనటువంటి తన ప్రియురాలైనటువంటి కైకకు ఈ వర్తమానాన్ని తానే స్వయముగా చెప్పాలని చెప్పి తలంచి మెల్లగా కదలి వచ్చారు. ఆ కదలి వచ్చినటువంటి సమయానికంతా కూడా కైక ఉండేటువంటి మందిరాన్ని సమీపించారు. అక్కడ శూన్యంగా ఉంది, కైక కనబడలేదు. సేవకులని పరివారాన్ని కూడా హెచ్చరించారు. అమ్మగారు ఎక్కడ అన్నారు. అమ్మగారు అలకగ్రహంలో ఉన్నారండి అన్నారు. వడివడిగా వెళ్ళి అలకగ్రహాన్ని సమీపించబోతున్నారు సేవకాలంతా. మీరందరూ కూడా ఆగండి, నేనే స్వయం వెళ్ళి ఆమె కోపానికి గల కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటానని చెప్పి దశరథ మహారాజు గారు కైక ఉండేటువంటి మందిరంలోనికి కదలి వెళ్ళారు. అలా వెళుతూ ఉండగా అమాంతంగా తన యొక్క పాదము తగిలి పడబోతూ కైకను అమాంతంగా తొగలించుకున్నారు. విడవండి. ప్రేమ బాగుగా అర్థమైనది. పెద్ద ప్రేమ ఉన్నట్టుగా నటించి ఇంతటి సంబరము ఇంత వైభవం జరుగుతూ ఉండగా ఈ సమయంలో తగుదనమ్మా అంటూ ఇక్కడ ఇప్పుడు ఈ సమయంలో ఇలా తగ్గి వచ్చి ఉన్నారా, నన్ను విడిచిపెట్టండి అని విధించుకుని ప్రక్కకు తొలగిపోయింది. కైక నీ కోపం తెప్పించినటువంటి వారెవరు? నీ కోపం తెప్పించినటువంటి వారు ఎటువంటి వారైనా సరే నా ఖడ్గానికి ఆహుతి కాక తప్పదు సుమా. తెలియపరచు. మరణాన్ని కొని తెచ్చుకోవాలనేటువంటి వాడు పులిమీషములు వెలిగినట్టుగా నీకు కోపం తెప్పించినటువంటి వాడు మరణానికి చేరువైనట్లే సుమా. చెప్పు, నీ కోపం తెప్పించినటువంటి వారెవరు అని అంటూ ఉండగా కైక మారు మాట మాట్లాడకుండా మౌనంగా ఉంది. నాకు ఈ సమయంలో మునుపు మీరు నాకు ఇస్తానటువంటి 2 వరములు ఉన్నాయి. కైక ఆనందంగా ఏం కోరుకుంటావో, ఏం అడుగుతావో, నీకేం అడగదలించి ఉన్నావో తక్షణమే తెలియపరచు. ఆ మాట చెప్పదలించి ఇంతతో ఏం కావాలో ఏమైనా ఇస్తాను. రాజులో ఈ ఆనందమైనటువంటి సమయంలో నీకు ఏదైనా సరే అనుగ్రహిస్తాను. తప్పనిసరిగా ఇస్తారు కదా, తప్పనిసరిగా ఇస్తాను. ఆడి తప్పరు కదా. ఈ ఇనవంశంలో అటువంటి రాజులు ఎవ్వరూ కూడా ఇప్పుడు దాకా లేదు సుమా. సరే, మునుపు ఒకప్పుడు సంబరాసుడనేటువంటి రాక్షసులతో యుద్ధానికి బయలుదేరి మీరు కథ వెళుతూ ఉన్నారు. మన ఇరువురి యొక్క వివాహాలు జరిగినటువంటి రోజులవి. ఆ రోజులలో మీరు కథలు వెళుతూ ఉండగా ఆ వెళ్ళేటువంటి తరుణమునందు నేను మీ
యుద్ధ భూమికి వలదని చెప్పి మీరు నన్ను వారించారు. కానీ రావాలనేటువంటి తలంపు చేత మిమ్మల్ని విడవలేక మీరు ఉండేటువంటి రథంలో నేను కూడా వస్తానని చెప్పి మిమ్మల్ని వేడుకున్నాను. ఆ మాట కదనకుండా నా యొక్క రాకని మీరు అంగీకరించారు. జ్ఞాపకం ఉందా? అవునవును కైక, నిజమే. మన వివాహ వేడుక జరిగినటువంటి సంబరమైనటువంటి రోజులవి. చెప్పు ఏమిటో అడుగడు అంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రాక్షసులతో యుద్ధానికి బయలుదేరి కదలి వెళ్ళినటువంటి సమయంలో యుద్ధ భూమిలో నిలబడి మీరు శత్రు సైన్యముతో యుద్ధం చేస్తున్నారు. ఆ సమయమునందు అతను వేసినటువంటి బాణముల యొక్క తాకిడికి శక్తికి తట్టుకునలేక మీరు ఒక్కనాడు మూర్ఛితుడై రథములో కుప్పకూలిపోయారు. జ్ఞాపకం వచ్చిందా? అవునవును ఇక నిజమే. ఆ కుప్పకూలినటువంటి సమయంలో మీకు బదులుగా నేను ధనము చేతబట్టి వస్తుండేటువంటి శత్రు సైన్యముపైకి బాణ శరంపరలు కురిపించి శత్రు సైన్యాన్ని ఓడించాను. జ్ఞాపకం ఉందా? అవును. ఆ కోరుకున్నటువంటి సమయంలో నెరవేర్చాను. ఏమిటో కోరుకు కదా, తప్పనిసరిగా అనుగ్రహిస్తాను. ఆ 2 వరములు కోరుకో. ఆనాడు తీర్చలేనటువంటి ఇంతకాలానికి అనంతమైనటువంటి సమయంలో శ్రీరామచంద్రమూర్తి రాజు కాబోతుండేటువంటి తరుణములో ఆ 2 వరాలు కూడా తప్పనిసరిగా అనుగ్రహిస్తాను. కోరుకోగలుగుతాను. ఏమీ లేదు. ఏదైతే ఉన్నదో ఈ సమయమునందు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడవడానికి నిర్ణయించినటువంటి శుభముహూర్తం ఏదైతే ఉన్నదో అది ఏ ముహూర్తమునందు నిర్ణయించే మౌనముతో కిన్నుడై ఏకకాలమునందు నిశ్చేష్టుడై కైక, ఓ కైక, నేరని కూడా ఎదిగినటువంటి నా చిన్ని రామయ్యను ఎలా కారడవులకు సహనంపించగలను? నీవు కోరుకున్నట్టుగాని తక్షణమే భరతుని పట్టాభిషిక్తుని చేస్తాను. కానీ ఇటువంటి వరము కోరుకోవద్దు. నా రామయ్య, నా చిన్ని రామయ్య నీకే అన్యాయం చేశాడు అని మాట తిప్పుకొనలేక, మారు మాట మాట్లాడలేక నిశ్చేష్టుడై నేలపోయిన దశరథ మహారాజు గారు అలా కుప్పకూలిపోయారు. సంసారమైనటువంటి వారి యొక్క స్థితి దుర్లభమైనటువంటిది అంటారు. ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారు అత్యంత వైభవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్తూ మానవుని యొక్క మనుగడ యొక్క స్థితిగతులు సంకీర్తనలో తెలుస్తూ ఇలామైనటువంటి ఆ కైక మాటలు వినటువంటి దశరథ మహారాజు గారికి ఏకకాలమునందు నోట మాట రాక నేల కూలినటువంటి అతన్ని చూసి ఎవరక్కడ పైకి ఉండేటువంటి మందిరాన్ని సమీపించారు సేవకులు. తక్షణమే వెళ్ళండి, శ్రీరామచంద్రమూర్తి రావలసిందిగా తెలియపరచండి ఆయన సేవకుడిని సాగనంపించింది. ఆ మేఘాలతో బయలుదేరి కదలి వెళ్ళి ఏ పాటలు పరికారగా జనమంతా కూడా చేస్తూ ఉండగా జనమంతా మందిరమునందు చేరి ఉండగా ఆభరణములంతా కూడా సిద్ధముగా ఉండగా ధరింపవలసినటువంటి వజ్ర గజకమైనటువంటి కిరీటము చెంత చేరి ఉండగా రాజుగా ధరింపజేసినటువంటి వేషధారణ అలంకరణలన్నీ కూడా ఒక ప్రక్కన చేరి ఉండగా సేవకా జనమంతా కూడా అతనిని అలంకరింపజేయడానికి శ్రీరామచంద్రమూర్తికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి చెంతని చేరి
చిత్తమని చెప్పి నమస్కరించుతూ ఉండగా సేవకుడు పరుగున వెళ్ళి కైకేయి చెప్పినటువంటి మాటలు చిలికి వేశాడు. వినతల్లి మాటను శిరసావహించి కైకేయి ఉండేటువంటి మంతనాన్ని సమీపించాడు రామచంద్రమూర్తి. ఆ మరుక్షణమే వినతల్లి నమస్కరించాడు. నమస్కరించినటువంటి ఆమెను చూస్తూ ప్రక్కనే దీనమైనటువంటి వదనము చేత నేలపైన కూలినటువంటి తండ్రిని చూసి, అమ్మ ఏం జరిగింది తల్లి? అపచారమేదైనా ఆదర చేదేనా అపచారమేదైనా ఆదర చేదేనా ఇప్పుడు నా తండ్రి ఇప్పుడు నా తండ్రి నన్నేమి తల్లి, నేను చేసినటువంటి పొరపాటు ఏమైనా ఉన్నదా? ఈ సమయమునందు మా తండ్రి పాదానమస్కారం చేయగా వ్యక్తి ఏడ్చుతున్నారు. ఏ అపచారం జరిగింది తల్లి? నా వల్ల ఏదైనా విపత్తు వాటిల్లిందా? నా వల్ల జరగకూడనటువంటి ఘోరం ఏదైనా జరిగి ఉన్నదా? అది ఎటువంటిదైనా సరే నేను శిరసావహిస్తాను తల్లి అని పినతల్లికి నమస్కరించగానే కైక తన యొక్క శిరస్సును అలా పైకి లేవనెత్తి ప్రక్కకి చెప్పుకున్నది. అమ్మా, నీవు ఈ విధంగా మౌనముగా ఉండగా, మాటైనా మాట్లాడక నిశ్చేష్టుడై ఉన్నటువంటి తండ్రిని చూడగా అసలు ఏం జరిగిందో పాలుపోక మనసంతా కూడా బాధతో నిండి ఉన్నది తల్లి. వెంటనే సెలవివ్వండమ్మా అని పినతల్లికి నమస్కరించారు. మరేమీ లేదు, మునిపెప్పుడో మీ తండ్రి గారు నాకు ఇస్తానంటే 2 వరములు నేను కొడుకునగా వాటిని ఇస్తానలేక ఇవ్వనలేక అలా నేలపైన కుప్ప కూలిపోయారు. అంతకు ఏం జరిగిందమ్మా? ఆ వరములు ఏమిటో ఒకసారి వివరంగా చెప్పు తల్లి. మరేమీ లేదు నాయన, మీ తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు యుద్ధ భూమిలోనికి బయలుదేరి కదలి వెళ్ళినటువంటి సమయంలో 2 వరాలు ఇస్తానన్నారు. ఆ 2 వరాలు కూడా నిర్ణయించినటువంటి వశిష్ఠ మహర్షుల వారు నిర్ణయించినటువంటి సింహ
వశిష్ఠ మహర్షుల వారు నిర్ణయించినటువంటి శుభముహూర్తము రామచంద్రమూర్తి దండకారణ్యములకు వెళ్ళడానికి నిర్ణయించినటువంటి ముహూర్తమే తప్ప అది పట్టాభిషిక్తుడవడానికి కాదు సుమా అంటారు. ఎందుకంటే రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడై రాజ్యనగర అంతఃపురంలో చేరి సింహాసనంలో కూర్చుంటే దశకంఠుడైనటువంటి రావణుడి సంహారము, తక్కినటువంటి రాక్షసమోకైక సంహార విధానము ఎక్కడి వారెక్కడ ఉండవలసి వస్తుంది. మరొక అవతారము దాల్చక తప్పదు. అందుకనే వశిష్ఠ మహర్షుల వారి ఈ సమయంలో నిర్ణయించినటువంటి మహత్వము రామచంద్రమూర్తి 14 ఏళ్ళు దండకారణ్యంకు వెళ్ళినట్టుగా ఇది ఒకటైతే, రెండవది ఇంకొకటి ఏమిటయ్యా అంటే కైక బాల్యం నుండి రాముని పెంచి పెద్ద చేసి లాలించి పోషించి పక్కన పెట్టుకుని తన కన్న కుమారుడైనటువంటి భరతుని కంటే ఎక్కువగా ప్రేమగా పెంచింది. కానీ ఎంత మాత్రమో కూడా రాముడు 14 ఏళ్ళు దండకారణ్యాలకు వెళ్ళడానికి కైక మనసు అంగీకరించదు. భరతుడు పట్టాభిషిక్తున్నట్లుగా కోరుకున్నది. కానీ కైక ఆ విధముగా కోరుకొనకపోతే రామాయణ కథా సారాంశం ముందుకు కొనసాగదు. రామాయణ కథా సారాంశానికి కూడా మూల కారణము కైక కోరినటువంటి 2 వరములే. కైక 2 వరములు కోరకపోతే శ్రీరామచంద్రమూర్తి 14 ఏళ్ళు దండకారణ్యకు వెళ్ళి ఉండేటువంటి వాడు కాదు. సీత యొక్క అపహరణ జరిగి ఉండేటువంటిది కాదు. దశకంఠుడైనటువంటి రావణుడి యొక్క సంహారం జరిగి ఉండేటువంటిది కాదు. దీనంతటికి కూడా దేవతలందరూ కూడా నాంది పలుకుతూ ఇక్కడ కైక యొక్క మనస్సును మరల్చడానికి ఇంతటి ప్రయత్నం చేశారు. ఇది రామాయణ కథా సారాంశమైనటువంటి మూలం. అందుకని నిర్వహించేటువంటి ముహూర్తంలోనే భారతుడు పట్టాభిషిక్తుడవ్వాలి. రాముడు 14 ఏళ్ళ దండకారణ్యాలకు వెళ్ళాలి. 2 వరాలు కోరుకున్నాను. మీ తండ్రి గారు నాకు సమాధానం ఇవ్వలేదన్నా. అమ్మా, మా తండ్రి గారికి మారుగా నేను చెబుతున్నాను. మీ మాట ప్రకారంగా తక్షణమే బయలుదేరి కథలు పెడతాను. ఒక్క మాట చెబుతున్నాను తల్లి, ఈ రాజ్యనగర అంతఃపురమునందు మా తండ్రి గారు నన్ను కన్నటువంటి నా తల్లితో సరిగా ఎవరు కూడా నా మేలు కోరేటువంటి వారు లేరు. ఈ రాజ్యము నా మేలు కోరి, నా క్షేమం కోరి, నా మంచి నించేటువంటి తల్లివే నీ ఒక్కదానివి మాత్రమే. ఎందుకంటావా 10 మంది ప్రజల యొక్క మన్నన పొందాలంటే ఎంతో కష్ట సాధ్యము సుమా. రాజ్య పరిపాలనా విధానం కత్తి మీద స్వాము లాంటిది. అటువంటి రాజ్య పరిపాలనా విధానాన్ని తప్పించి వేసి 14 ఏళ్ళు దండకారణ్యములకు వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి మనీశ్వరుల తపోభూముల యందు వారందరికీ దర్శన భాగ్యం చేసి వారి పాఠశీలి చేసేటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తున్నాం తల్లి. తన తల్లి కైకకు నమస్కరించాడు రామచంద్రరావు. దేవతలందరూ కూడా వెనువెంటనే శుభం శుభం అంటూ ఆశీస్సులు అందింపజేశారు. ఆకాశ వేదనంలో కైక మనస్సు సంబరపడిపోయింది. ఈ సమయంలో వెనువెంటనే బయలుదేరి కళ్ళ వచ్చి నారి చీరలు ధరించాడు శ్రీరామచంద్రమూర్తి. తన కన్నినటువంటి తల్లి అయినటువంటి ఆ కౌసల్యాదేవి మందిరాన్ని సమీపించాడు. అమ్మా, మా తండ్రి గారి యొక్క మాట ప్రకారంగా 14 ఏళ్ళు దండకారణ్యాలకు వెళుతున్నాను అంటూ తెలియపరిచాడు. రాముని యొక్క రూపురేఖ లావణ్యాలు చూడగానే ఆహా రామా అంటూ ఒక్కసారిగా కౌసల్యాదేవి మూర్ఛితురాలై మూర్ఛ నుండి తెరుకొని పైకి లేచి, రామా ఏమిటి ఈ వేషధారణ? ఇతియాని రాజా ముద్దుల ముని రూపమే
సమతి కైకలా పట్టనటువంటి మోహం ఎలా వచ్చే నేరమిత్తి ఎరుగని నీకి శిక్ష. నాయన రామచంద్ర, మందరు ఎంతలోనే బయలుదేరి కదలి రావాలి. వచ్చినటువంటి మందరు ఇంకా బోధ చేయాలా, కైక మనసు మరల్చాలా, ఇంతని వరవలు కోరుకోవాలా. అయినా రామచంద్ర, ఈ వేషధారణ నీకు అలంకరింప చేసిపోమని చెప్పినటువంటి వారెవరు? ఎక్కడ? వశిష్ఠ మనుషుల వారు ఎక్కడ? మీ తండ్రి గారు ఎక్కడ? పరివారం ఎక్కడ? ఏనుగునికి తెల్లవారి దామన కొరవీధులలో నీవు కదలి వచ్చినట్టుగా ఆ మొదటి ఏనుగునికి కదలి వస్తున్నటువంటి సమయమునందు పురజన సమూహం అంతా కూడా దండోపదండములుగా పూలవారం కురిపించినట్టుగా సంబరపడుతూ నేను కలిగినటువంటి నా కలంతా కూడా స్వప్నములా ఉండిపోవలసిందే నా రామ అని బాధపడుతూ ఉండగా తల్లిని ఆలింగనం చేసుకుని, అమ్మ 14 గడియల వలె గడిపి తిరిగి వస్తానమ్మా, నీవెంత మాత్రం కూడా బాధపడవద్దు అని చెప్పి తల్లిని ఓదార్చాడు. ఆ తర్వాత సీత, మా తల్లిదండ్రులు అయినటువంటి కౌసల్య దశరథులైనటువంటి వారు రాజనగర అంతఃపురం, మరి నీవు కూడా అంతఃపురంలో ఉండి తామాములైక సేవ చేయి అని చెప్పి పరచగానే సీత నమస్కరించి, నాదా ఎక్కడైనా చేప జీవించగలుగుతుందా? మిమ్మల్ని విడిచి నేను జీవించుతానా? మీరే ఒకసారి సీతాని మాట నా ప్రాణములు ఎట్టుపోతుందో అని తెలియపరిచారు. ఆ సమయానికంతా కూడా సరే సీత యొక్క మాట కదలకుండా సీత యొక్క రాకను అంగీకరించాడు శ్రీరామచంద్రమూర్తి. ఇరువురు కూడా కౌసల్య యొక్క పాదములకు నమస్కరించి మెల్లగా ప్రయాణం సాగించుకు వెళుతూ ఉండగా మాంసంగా లక్ష్మణుడు కదలి వచ్చి అన్నగారికి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. అన్నయ్య, నేను లక్ష్మణ, దశరథ మహారాజు గారు ఇచ్చినటువంటి వరప్రసాదితంగా నేను 14 ఏళ్ళు దండకారణకు వెళ్ళినా అది లోపము లేదు. నా ఇల్లాలైనటువంటి సీతను అనుసరించడంలో లోపము లేదు. కానీ నేరమేమి కూడా ఎరగినటువంటి మీ కోటి వాడు మా వెంట ఎందుకు నాయనా అంటూ ఉండగా వెంటనే సుమిత్రాదేవి తగలి వచ్చింది. నాయనా లక్ష్మణ, నీ అదృష్టవంతుడు. ఏమిటింటావా? రామం దశరథం మిద్ధి, మా మిద్ధి జనకాత్మజం, అయోధ్యామటమే మిద్ధి, గచ్చతాత యథాసుఖం. లక్ష్మణ, నీ అదృష్టవంతుడు నాయనా. రామచంద్రమూర్తి విడిచుతుండేటువంటి అయోధ్యానగరంతా కూడా అటవీ సీమగా మారిపోతుంది. రాముడు ఉండేటువంటి ఆ దట్టమైనటువంటి అరణ్యం అయోధ్యగా మారుతుంది. ఈ రోజు మొదలుగా తల్లిదండ్రులైనటువంటి వారు నీకు సీతారామదేశమ వారికి దివ్యమైనటువంటి పాదసేవ చేస్తూ నీవు ధరించు అంటూ ఉండగా అన్నగారితో పాటు తాను కూడా నారి చీరలు ధరించాడు. సీత మాత్రం ఆభరణాలు అలాగే ధరించాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారికి రేపచ్చి, సుమంత, నీ రథములో వీరిని సరియు నదీ ప్రవాహంగా విడిచిరా అని చెప్పి తెలియపరిచారు. రామచంద్రమూర్తి రాజు కాకోకుండా బయలుదేరి కదలి వెళుతున్నారని చెప్పి జన సమూహం అంతా కూడా తెలుసుకుని తండోపతండములుగా రామెంట ప్రయాణం సాగిస్తూ వెళుతుండగా ఆ వెళుతున్నటువంటి పురప్రజలకు వశిష్ఠ మహర్షుల వారు అడ్డగించి, అయ్యా నా మాట నమ్మండి, దుష్ట శిక్షణ శిక్ష రక్షణకై అవతరించినటువంటి ధర్మ అవతార స్వరూపుడైనటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ మహానుభావుడు ఇంటి కదిలి వస్తాడు, మీరందరూ కూడా ఆగండి అని రామచంద్రమూర్తి వెళుతున్నటువంటి ఆ ప్రయాణానికి అడ్డగిస్తూ ఉండగా కొంతమంది దారి తప్పించుకుని కొండలను గుట్టలను కొమ్మలను దాటి రామచంద్రమూర్తి వెంట కొంత దూరం అలా ప్రయాణం సాగించాడు. రాముని యొక్క రథం ఎంత దూరం అయితే ఎక్కబడుతుందో అంత దూరం దాకా చూస్తూ అలా ఉండిపోయారు. సరియు నది ప్రవాహం దాకా చేరింది. ఆ సరియు నది ప్రవాహం దగ్గర రామచంద్రమూర్తిని లక్ష్మణ సహితమైనటువంటి సీతాదేవిని అక్కడ విడనాడి సుమంతుడు కన్నీరు పెట్టుకున్నాడు. రామచంద్ర, నేను కూడా మీ వెంట కదిలి వస్తాను, నన్ను ఆశీర్వదించండి, మీ పాదసేవ చేసుకుంటూ ఈ దట్టమైనటువంటి అరణ్యములో మీ వెంట కదిలి వస్తాను, మీకు సపర్యణ చేస్తాను అని సుమంతుడు వెడుకోగా, సుమంత, ఈ సమయంలో నీవు అయోధ్యానగరానికి వెళ్ళక తప్పదు. ఎందుచేతనంటావా? మేము సరయూ నది తీరము దాకా చేరుకున్నామని, అడవులలోని ప్రయాణం సాగిస్తూ వెళుతున్నామనేటువంటి మాట మా పినతనైనటువంటి కైకాదేవికి తెలియపరచు. ఆ తరువాత
మా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు చింతించవలసినటువంటి అవసరం లేదు. నీ కన్న కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఇట్టే కదలి వస్తాడు, ఇట్టే కదిలి వస్తాడనే మాటను తెలియపడు. ఆ తర్వాత కులగురు అయినటువంటి వశిష్ఠ వంశుల వారికి నాకు మారుగా నమస్కరించు. నీవు తక్షణం ఈ రథముతో పాటుగా ఇలాగే ప్రయాణం సాగించు సుమంత అని సుమంతుని బుజ్జగించి ఒప్పించి మెప్పించి అలా సాగనంపించేశాడు. సుమంతుడు కన్నీటి పర్యంతమవుతూ రాముని విడవలేక అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో అయోధ్యను చేరడానికి బయలుదేరి కదిలి వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇక్కడిలా వీరు సరయూ అనేటువంటి సరస్సును దాటి గంగా ప్రవాహాన్ని సమీపించబోతున్నటువంటి సమయానికంతా కూడా అక్కడ రామచంద్రమూర్తి లేడనేటువంటి విషయాన్ని తెలుసుకుని నేలపైన కుప్పకూలినటువంటి దశరథ మహారాజు గారు ఒక్కసారిగా పైకి లేచి, కైకా దుర్మార్గురాలా, ఎంత పని చేశావే, ఇంత పని చేస్తామని చెప్పి ఊహించలేకపోయాను కదా అని లోకహిత ప్రశస్త గుణలోల బటముతో కీర్తిగా కేకయ రాజపుత్రిమణి పనిదాన పట్టణజో ఎరుంగనైదిన కైక పనిదాన పట్టణజో ఎరుంగనైదిన కైక సదరము వదనముగా నకపోగివి పవరాదివై రాముడు లేనటువంటి నేను ఒక క్షణమైనా జీవించగలనా? హా రామ హా రామ హా రామ అని చెప్పి తప్పించి కైక కోరి వలచినటువంటి నా జీవితాన్ని ఎటు కానటువంటి వారిగా ఈ సమయమనంతో పుత్ర వ్యామోహం చేత పుత్రుని పైన మమకారం చేత నా కన్న కుమారుడైనటువంటి రాముడు లేనటువంటి సమయమనంతో నా ప్రాణము ఒక్క క్షణమైనా నిలవగలదా? రాముడు ఎవరు? రాముడు నా గుండెకాయ అని చెప్పి రాముని తలపోసి కన్నీట పర్యంతం అవుతూ ఆ సమయమనందు దశరథ మహారాజు గారికి ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉన్నదో, మృదంపుగా ఇచ్చినటువంటి శాప వృత్తాంతం ఏదైతే ఉన్నదో, మునుపు అరణ్యములోనికి వెళ్ళినటువంటి సమయంలో శ్రావణ కుమారుడికి తల్లిదండ్రులైనటువంటి వారు శాపం ఇచ్చారే, ఆ వృత్తాంతమంతా కూడా కళ్ళ ముందు అలా లీలగా కనబడినది. ఆ వృత్తాంతము కంటికి అగుపడగాని వెంటనే రామచంద్రమూర్తిని తలపోయిచూ దశరథ మహారాజు గారు, హా కులవర్ధనా హా రామ హా గుణనిధే హా శ్రీకరా వరదయ లక్ష్మీకరా రాముని యొక్క రూపురేఖ లావణ్యాలను రాముని యొక్క నామమును తలచుకుని నిశ్చేష్టుడై నేలకూరి ప్రాణములు అనంత వాయువులోనికి తెచ్చాడు దశరథ మహారాజు గారు. ఇందిరా ఈ ప్రవాహ సమీపానికి చేరగానే అక్కడ గుహుడనేటువంటి ఒక నిషాదపతి రామచంద్రమూర్తి యొక్క దివ్య పాదాలను స్మరింపజేసి ఆ పడవలోనికి ప్రవేశింపజేస్తూ ఉండగా, ఓ గుహుడ, ఈ సముద్రాన్ని దాటించేటువంటి వాడవ నీవు, ఈ భవసాగరాన్ని దాటింపజేసేటువంటి వాడను నేను. నీవు నేను చేయనటువంటి వృత్తి ఒకటే, కానీ మోక్ష మార్గాన్ని చూపించేటువంటి వాడను నేను.
ఈ త్రోవను దాటింపజేసేటువంటి వాడవు నీవు కనుక ఈ సమయమనందు దాటింపజేయకూడా అని అనగానే గుహుడు అనేటువంటి నిషాదపతి నిశ్చలపోతూ నోట్లు కన్నుల చేత కన్నులలో వస్తున్నటువంటి కన్నీటి ధారణ ఆపుకొని ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి, రామచంద్ర, మునుపు నీ పాద రజము చేత ఒక రాయి రమణిగా మారినదట కదా, ఈ సమయమనందు నా పడవలోనికి ప్రవేశించిన యువకునో కదా అంటూ ఉండగా, గుహుడా, నీ పరమ భక్తికి నేను మెచ్చుకున్నాను, ఇదిగో ఈ అంగుళీకమును నువ్వు స్వీకరించు అని చెప్పి చేతికి ఉండేటువంటి ఉంగరాన్ని అందించాడు. అతడు సముద్రాన్ని దాటించి అవతల ఒడ్డుకు చేర్చాడు. రామచంద్రమూర్తిని పరిపురి విధములా కూడా కీర్తించి ఆ గుహుడనేటువంటి నిషాదపతి ఆ పడవను దాటించి తన యొక్క సాగరాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఆ దట్టమైనటువంటి అరణ్యంలో నడక ప్రయాణము సాగిస్తూ ముందు వెళుతూ ఉండగా ప్రక్కనే ఉండేటువంటి సీతాదేవి నడవలేక రాళ్ళు ముళ్ళు రక్కిసమైనటువంటి పగల చేత ఉండేటువంటి అరణ్యములో నడవలేక భర్త కాలేక చెయ్యి పట్టుకుని వెనక్కి లాగిందట. రాముడు గ్రహించాడు, సీత, మునిపే చెప్పాను కదా, ఈ దట్టమైనటువంటి అరణ్యంలో నడవలేవని చెప్పాను, కానీ నా వెంట కదలి వచ్చావు. లేదు లేదు స్వామి, మీ వెంట కదలి వస్తానంటుందట సీత. ఆ బాధ బయట పడకుండా తాను చూపుతుండేటువంటి ప్రేమను చూసి రామచంద్రమూర్తి భార్యాభర్తలు ఇరువురి యొక్క అన్యోన్యమైనటువంటి ప్రేమానుబంధం చేత ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమె మనస్సు నెరిగి వెంటనే అక్కడ కూర్చుంటున్నాడు. ఇక్కడిది ఇలా ఉండగా అయోధ్యానగరమునందు దశరథ మహారాజు గారు గతించాలనేటువంటి వార్త కేకయరాజు పట్టణమానికి చేరవేశారు. అక్కడ భరతుడు తన తమ్ముడైనటువంటి శత్రుఘ్నునితో కలిసి అయోధ్యానగరంలోనికి ప్రవేశం చేశారు. అలా ప్రవేశం చేసినటువంటి తదుపరి జరిగినటువంటి విషయం అంతా కూడా మూల కారణమైనటువంటిది కైకాదేవి అని చెప్పి తెలుసుకొని ఎంతో బాధపడి, అమ్మా, ఎన్నడైనా సరే ఈ రాజమర్యాదను కావాలని చెప్పి కోరుకున్నానా, మా అన్నగారికి దక్కినటువంటి మర్యాద నాకు కావాలని చెప్పి కోరుకున్నానా, ఇటువంటిదేది నేను కోరుకున్నటువంటి సమయంలో కోరినటువంటి కోరికకు నన్ను అర్హుని చేసి ఉన్నావు కదా, దీనికంతటికి కూడా మూల కారణం నేనే అని చెప్పి బాధపడుతూ ఉండగా కొలగొరవైనటువంటి వశిష్ఠ మనుషుల వారికి వచ్చి, నాయన బాధపడవద్దు, నీవు వెనువెంటనే జరగవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహింపచేయమని చెప్పి దశరథ మహారాజు గారికి అగ్ని సంస్కారం ఆచరింపజేశారు. ఇందిరా వెనువెంటనే పట్టాభిషిక్తుడు కావలసిందిగా భరతునికి తెలియపరచారు. నేను మాత్రం ఆ సింహాసనం అలంకరించను, ఆ కిరీటాన్ని ధరించినట్లయితే ముళ్ళ కిరీటము ధరించినట్టుగా ఉంటుంది, అన్నగారిని ఎలాగో ఒకలాగా ఒప్పించి తీసుకుని వస్తానని చెప్పి రామచంద్రమూర్తికి దివ్య సన్నిధానంలోనికి వెళ్ళి అన్నగారికి తండ్రి గారు లేనటువంటి విషయాన్ని తెలియపరిచి అన్నాదములు గట్టిగా ఆలింగనం చేసుకుని దుఃఖపడిపోతూ అక్కడ పితృ తర్పణములన్నీ కూడా విడిచిపెట్టి, అన్నయ్య, ఇంత కష్టము దేనికి, ఈ అన్నమూల ఫలముల తినడం దేనికి, రండన్నయ్య, నా మాట ప్రకారంగా మా తల్లి కోరుకున్నటువంటి దానికి దోష పరిహారంగా నేను వేడుకుంటున్నాను, మీ పాదములు పడుతున్నాను అని చెప్పి అన్నగారికి వదిన గారికి వేడుకున్నారు. రామచంద్రమూర్తి తాను 14 దండకారణములైనటువంటి తదుపరి కదిలి వస్తాను, అప్పటిదాకా రాని చెప్పి నిశ్చయించుకున్నాడు. సరే, మీరు వచ్చేటువంటి దాకా నంది గ్రామంలోనే ఉంటాను తప్ప అయోధ్యానగరంలోనికి వెళ్ళను, మీ పాదుకలు ఇవ్వండి, ఆ పాదుకలకే పట్టాభిషేకం చేస్తానని చెప్పి రాముని పాదుకలు తీసుకొని శిరస్సు పైన అధిరోహించి రామభక్తి పరవశుడైనటువంటి ఆ భరతుడు తన పరివారాన్ని తప్పుని శత్రుఘ్నునితో కోరుకుని బయలుదేరి అయోధ్యానగరాన్ని నంది గ్రామాన్ని సమీపించబోతూ ఉన్నాడు.
ఇక్కడ మీరంతా కూడా కలుసుకొని ఆ రాముని యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాలకు పాదకులకు ఈ విధంగా అందరి రాజమందిస్తున్న మహాశ్రీ గారు మా ఈ కథా కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార బయట వారి యొక్క ఆధ్వర్యములు ఇప్పటిదాకా వేరేని పెరిగినాథ్ రెడ్డి గారు సహకరించేవారు ధన్యవాదములు. తబలాపైన గోపన్న గారు సహకరించేవారు ధన్యవాదములు. శృతి అదే విధంపైన దొంగలప్ప గారు సహకరించే వారికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా అందరి రాజానందం పనిచేస్తుంది. శ్రీరామ ధరే సుఖధామ ధరే